సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. ఆయన పైన అంటే కార్యకర్తలను ఆయన పట్టించుకోలేదు అన్న విమర్శ ఆయన మీద ఉంది. ఇప్పుడు కార్యకర్తలు నేను పట్టించుకోలేదని ఆయనే ఒప్పుకున్నట్టుగా ఇక నుంచైనా వాళ్ళని పట్టించుకొని వాళ్ళ త్రూ ఎలా పార్టీ నడిపిస్తానో చూడండి అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయన గాడిలో పడుతుందా వైసీపీ? ఎందుకంటే ఒకవైపు మొత్తం అందరూ కూడా నేతలు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. మరి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు అర్జెంట్‌గా ఆయన కార్యకర్తలని హ్మ్. కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల సందర్భంగా హ్మ్. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబెడతాను అని ఒక హీరోయిక్ స్టేట్మెంట్ ఇచ్చాడాయన. ఓకే. ఈ స్టేట్మెంట్‌లో భాగంగానే ఇంకొక మాట వాడాడు. ప్రధానంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, జగన్ 2.0 చూస్తారు అని చెప్పాడు ప్రపంచానికి. చెబుతూ నేను ప్రజలని పట్టించుకుని కార్యకర్తలని వదిలేశాను అనే మాట వాస్తవం అని అడ్మిట్ చేశాడు. ప్రజల్ని పట్టించుకుని ప్రజల్ని కూడా వదిలేశాడాయన. అంటే మీట నొక్కితే పనైపోతుంది అనుకున్నాడు. నేను మీ బిడ్డ మీట నొక్కుతాడు అని చెప్పాడాయన. మీట నొక్కిన తర్వాత మీట నొక్కటంతో పాటు అనేక విషయాలుంటాయి పరిపాలనకు సంబంధించి. అనేక మందితో కోఆర్డినేట్ చేయాలి. దీనివలన ఏమైంది? చాలామంది మధ్యలో బైపాస్ అయిపోయారు. అయిపోయి నేరుగా నేను మీట నొక్కుతున్నాను, ప్రజలకు డబ్బులు అందుతున్నాయి అన్నప్పుడు ప్రజలు, జగను తప్ప ఇంకెవరు లేరు మధ్యలో. హ్మ్. మొత్తం అందరూ పక్కదారి పట్టారు. అంటే ప్రతి ఒక్కడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఇది ప్రమాదంగా మారింది ఆ పార్టీకి. అందుకని దీన్ని గుర్తించాలి ఆయన. కార్యకర్తలని పట్టించుకుంటాను. ఆ రోజున ప్రజల్ని పట్టించుకున్నది కూడా ఏం లేదు ఆయన. ప్రజల్లో ఒక సెక్షన్‌కి డబ్బులిచ్చాడాయన. సెగ్మెంట్ల వారీగా, కంపార్ట్మెంట్ల వారీగా డబ్బులెళ్ళినాయి అంతవరకే. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయలే ఆయన, పట్టించుకోలేదు. హ్మ్. అంటే ఒక ఫిక్స్డ్ ఏరియాని ఓట్ బ్యాంక్‌గా తను అనుకుని, ఆ ఏరియాకి లబ్ధి చేయటం ద్వారా వాళ్ళందరూ తనకు అండగా నిలబడతారని అనుకున్నాడు. ఓకే. అది దెబ్బతీసింది. ఆ వ్యూహమే దెబ్బకొట్టింది అతన్ని. హ్మ్. సో, ఆ వ్యూహాన్ని పునఃపరిశీలించుకుని, గతంలో ఎన్నికల్లో మనం ఎందుకు నష్టపోయాం? అంటే ప్రజలని పట్టించుకున్నాను, కార్యకర్తలను వదిలేస్తున్నాను ఒక్క మాటతో సరిపోదు. ఈ ఒక్క మాట కాదు. ఆయన ప్రజల్లో కూడా మెజారిటీ ఒక మేజర్ సెగ్మెంట్‌ని వదిలిపెట్టేశాడు. హ్మ్. ఆ వదిలిపెట్టటం కూడా తప్పే అని చెప్పి అంగీకరించాలిప్పుడు. అంగీకరించి ప్రజల్ని కంపార్ట్మెంటలైజ్ చేసి, కొన్ని కంపార్ట్మెంట్‌లను పట్టించుకున్నాను, మిగిలిన కంపార్ట్మెంట్‌లను వదిలిపెట్టాను అనేది కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటే ఇన్ టోటల్ కార్యకర్తలనే కాదు, ఆయన నాయకుల్ని వదిలిపెట్టేసాడు, ఎమ్మెల్యేలకు యాక్సెస్ ఇవ్వలేదు, మంత్రులకు యాక్సెస్ ఇవ్వలేదు. అసలు ఎవరికీ కూడా ప్యాలెస్‌లో ప్రవేశించటం ఎంత కష్టం, జగన్‌ని కలవటం అనేది ఎంత కష్టం అవుతుందో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఉదాహరణలతో సహా చెప్పాడు మీడియా ముందు. సో, ఆ పరిస్థితిని నివారించి యాక్సెస్ ఇవ్వాలి. లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్సెస్ ఇచ్చి ఉండాలి. యాక్సెస్ ఇవ్వగలిగిన వాడే నాయకుడు అవుతాడు. ఎవరైనా సరే ఏ సమయంలోనైనా వెళ్ళి తమ కష్టం చెప్పుకునే పరిస్థితి ఉండాలక్కడ. నేను ఏ టైంలోనైనా రాత్రి 2కి నాకు ఒక కష్టం వస్తుంది, నేను ఇమ్మీడియట్‌గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంటే నేను ఆయన్ని కొలుస్తాను. లేకపోతే నాకెందుకు, నాకేం సంబంధం ఆయన. ఆయన కావచ్చు, ఆయన పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు అవైలబుల్‌గా ఉండాలి కదా ప్రపంచానికి. హ్మ్. లోకల్ ఎమ్మెల్యే అవైలబుల్‌గా ఉంటే అతనికెళ్ళి కష్టం చెప్పుకుంటే, అతనెళ్ళి మళ్ళీ ఆయన్ని కలవటానికి ఎన్ని కష్టాలు పడాలి? ఈ పరిస్థితి కల్పించాడాయన. అందుకని టోటల్‌గా రివ్యూ చేసుకొని, ఒక రివ్యూ తాలూకా అంటే ఇది మాత్రమే కాదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదు అని చాలా చిన్న మాట అన్నాడాయన. కార్యకర్తలనే కాదు, ప్రజల్ని పట్టించుకున్నాను అని చెప్పడంలో ఒక టోటల్ ప్రజల్ని పట్టించుకున్నాను అంటున్నాడు ఇప్పుడు వ్యూహాత్మకంగా. అది కాదు. ఆయన పర్టిక్యులర్‌గా ఒక సెక్షన్‌ని వాంటెడ్‌గా వదిలేశాడు. ఈ వాంటెడ్‌గా వదిలేసిన సెక్షన్స్ వల్లనే ఆయన దెబ్బతిన్నాడు. సో, ఇప్పుడు వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ నింపాలి. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, గత ఎన్నికల్లో ఆయన సొంత సామాజిక వర్గం రెడ్లు కూడా ఎగనెస్ట్ చేశారు ఆ పార్టీకి. హ్మ్. ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన ఎలక్షన్ పోలింగ్‌కి ముందు, పోలింగ్ ఇంకో 10 రోజుల్లో ఉందనగా ఒక ప్రైవేట్ మీటింగ్‌లో ఆయన వాపోయారు.
వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని. ఎందుకున్నారు అనేది ఆలోచించుకోవాలి కదా! ఆ ఎందుకున్నారు అంటే మీరు ఒక ఏరియాని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఈ ఏరియా మా ఓట్ బ్యాంకు అని ఫిక్స్ అయ్యి అక్కడ వరకు ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్‌కి మనం ఫీడింగ్ ఇస్తే చాలు. ఆటోమేటిక్‌గా ఓట్లు పడతాయి. మనం పర్మనెంట్‌గా గెలుస్తాం. ఇది మన ఓట్ బ్యాంక్. అంటే ఓట్ బ్యాంక్ నిర్ణయించుకోవటం అనే దానికి వీళ్ళ నమూనా ఎక్కడ? వాళ్ళ నమూనాగా తీసుకున్నారు. ఎవరిని? భారతీయ జనతా పార్టీ. ఓకే. వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా అలా క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఓట్ బ్యాంక్ గొడవ వేరు. అది ఎమోషనల్‌తో రకరకాల ఈక్వేషన్స్‌తో అది పోలరైజ్ అయ్యేటువంటి ఓట్ బ్యాంక్. నీకు అలాంటి పరిస్థితి లేదు కదా! లేనప్పుడు నువ్వు టోటల్ ప్రజలందరినీ తీసుకోవాలి. అక్కడ ఒక మెజారిటీ మతాన్ని వాళ్ళు ఛానలైజ్ చేయదలుచుకున్నారు. ఆ మెజారిటీ మతాన్ని ఒక ఘాటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సమూహంగా మార్చడం ద్వారా తమ ఓట్ బ్యాంక్‌ని సెట్ చేసుకోవాలని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ డిజైనింగ్ వేరు, ఆ వ్యూహం వేరు, ఆ గొడవ వేరు. మీకు దానికి ఏమాత్రము పోలిక లేదు. మీరు ఒక ఓట్ బ్యాంక్‌ని సెట్ చేసుకొని, ఆ ఓట్ బ్యాంక్‌ని రోడ్డు మీద పెట్టి, మీరు ఓడిపోవటానికి మీరే మార్గం వేసుకుని, ఈ రోజున ఏదో కార్యకర్తలని పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడటం అనేది ఇది సమగ్రమైనటువంటి ఆత్మవిమర్శగా అనుకోవడానికి అవకాశం లేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికేదో డ్రై వాష్ చేసుకున్నానని మాట్లాడుతున్నాడు కానీ అది సంపూర్ణం కాదు. ఇంకా మురికి ఉంది. మరొకసారి ఆయన కాన్షియస్‌గా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుని, ఒకటి జనాలకు యాక్సెస్ ఇవ్వాలి ఆయన. దాంతో పాటు కార్యకర్తలకి అందరితోనూ రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ ఆఫీసులన్నీ ఓపెన్ అవ్వాలి. ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వచ్చి చెప్పుకునేటువంటి అవకాశం కల్పించాలి. అలాగే ఆయన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ కష్టాల గురించి మాట్లాడటం మొదలుపెడుతున్నటువంటి సందర్భం ఉంది. నెమ్మదిగా ఈ సూపర్ సిక్స్ అమలు కావడం లేదు, చంద్రబాబు గారు చేతులు ఎత్తేసాడు లాంటి అభిప్రాయాలు ఇప్పుడిప్పుడే జనంలో కలుగుతున్నాయి. ఇలా కలుగుతున్నటువంటి క్రమంలోనే నెమ్మదిగా కదలికలు వస్తున్నాయి. ఒక ఏరియాలో అంటే పర్టికులర్‌గా కార్పొరేటు రాజకీయం బలంగా ఇంకినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి ముసుగులో చాలా అవాకులు, చవాకులు మాట్లాడేస్తున్నారు. హ్మ్. అయ్యన్న పాత్రుడు గారు 1 ఆఫ్ 70 తీసేస్తే బెటరు అనే లెవెల్ దాకా మాట్లాడారు. సో, జనంలో నెమ్మదిగా నిరసన మొదలైంది. గిరిజనులు రేపు 12 తారీఖు ఏపీ బంద్‌కి పిలుపునిస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు మీరెళ్ళి ఆళ్ళకి అండగా నిలబడండి. నిలబడి దెబ్బలాడండి. దెబ్బలాడటం ద్వారా మీరు మళ్ళీ ప్రజల్లో పోయినటువంటి స్థైర్యాన్ని అంటే మీ పార్టీ మీద కాన్ఫిడెన్స్ పోయింది వాళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ నింపాలి. నింపితే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రయోజనం ఉంటుంది. గత ఎన్నికల్లో చేసినట్టుగా మీరు పొరపాటు చేయకుండా అన్ని సెగ్మెంట్స్‌ని కలిపి ఒక సమగ్రమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. అందరికీ సమగ్రంగా పనికొచ్చే విధంగా మీరు ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ముందుకెళ్తే